తిరస్కరిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. విద్యార్థులు రోజుకు కనీసం 30 నిమిషాలైనా యోగా చేయాలి అని సూచించారు. యోగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. రోజు ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు ఏదైతే గత సంవత్సరం సాక్షాత్తు నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపు పశ్చిమ బెంగాల్లో కలకటాలో ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొనడం. ఏదైతే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాక యోగా ప్రారంభిద్దాం అనేటువంటి ఆలోచన మీ మీద ఉండేటువంటి స్ట్రెస్ వేళ మానసిక ఒత్తిడి విద్యార్థుల మీద చదవలేకపోతున్నాం, లేకపోతే పక్క విద్యార్థుల మీద తక్కువ మార్కులు వస్తున్నాయి, లేకపోతే అనుకున్నటువంటి మార్కులు రాలేదు, లేకపోతే అనుకున్నటువంటి ర్యాంకు రాలేదు. కాబట్టి ఎంతవరకు వెళ్తున్నాయంటే కొన్ని సందర్భాల్లో విద్యార్థులు కేవలం ఒత్తిడి నుండి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం మనంతా కూడా చేయాలి. దీనికి మంచి